హాయ్ అండి. ఇవాళ వచ్చేసి బెల్లం, రవ్వ, కొబ్బరితో కజ్జికాయలని చాలా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కజ్జికాయలని వంట రాని వారు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంత సులభంగా ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి బాగా వేగి పల్లీలు క్రిస్పీగా అవుతాయి. ఇలా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్ దాకా బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వను కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. రవ్వ పచ్చి వాసన లేకుండా బాగా దోరగా వేయించుకొని తీసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలను పొట్టు తీసైనా వేసుకోవచ్చు, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు. అలాగే అందులోకి ఒక 1/2 కప్ దాకా పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇవి రెండింటిని మెత్తగా పొడి చేసుకొని తీసుకోవాలి. అలాగే ఇందులోకి తురుముకున్న బెల్లమే ఒక 1/2 కప్ దాకా వేసుకోవాలి. మనం హెల్తీగా ఉండడం కోసం షుగర్తో కాకుండా బెల్లంతో తయారు చేస్తున్నాము. అలాగే ఇందులోకి ఒక 2 ఇలాచీలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇందులో ఎక్కడ బరకగా లేకుండా చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మనం జల్లించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక 2 చిప్పల దాకా ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని అంతా తురుముకొని తీసుకోవాలి. ఇలాంటి తురుముకునే బాక్స్ తీసుకొని దానిపైన పెట్టేసుకొని తురుముకోవాలి. చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని అయినా తీసుకోవచ్చు. మిక్సీకి పట్టుకున్నట్లయితే మరి పొడిగా అయిపోతుంది. చూడండి, ఒక 10-15 నిమిషాలు టైం కేటాయించినట్లయితే కొబ్బరిని ఈ విధంగా తురుముకొని తీసుకోవచ్చు. లాస్ట్లో తురుముకోగా వచ్చిన మిగిలిపోయిన దాన్ని పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా 2 చిప్పల కొబ్బరిని తురుముకొని తీసుకోవాలి. ఇలా 2 చిప్పల దాకా కొబ్బరిని తురుముకొని తీసుకోవాలి. చూడండి, కొబ్బరిని ఇలా తురిమి తీసుకోవడం వల్ల పీసెస్ లాగా ఉంటుంది. అదే మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి ముద్దలా అవుతుంది. ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పుట్నాల పప్పు, బెల్లం, పల్లీల్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా ఇందులోకి వేసుకోవాలి. పుట్నాల పప్పు, బెల్లం ఒకటి వేసుకొని కాకుండా ఇలా అన్నీ వేసుకొని తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. ముందుగా వేయించుకున్న రవ్వను కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. కజ్జికాయల్లోకి ఈ రవ్వను వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీతో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కావాలంటే ఇందులోకి మీరు ఇలాచీ పొడినైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. కజ్జికాయలు తయారు చేసుకోవడానికి స్టఫ్ రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని జల్లించుకోవాలి. మీరు కావాలంటే 1/2 కప్పు దాకా గోధుమ పిండి, 1/2 కప్పు దాకా మైదా పిండినైనా తీసుకోవచ్చు. తీసుకొని బాగా జల్లించుకోవాలి. ఇందులో వచ్చిన వేస్టేజ్ అంతా పక్కన పడేసి ఇందులోకి చిటికెడంతా ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పును వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10-15 నిమిషాల దాకా నాననివ్వాలి. ఇలా నానబెట్టుకున్నట్లయితే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత పిండి అయితే బాగా మెత్తగా నానిపోయింది. ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకొని తీసుకోవాలి. చూడండి, ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో నుంచి చిన్ని చిన్ని పీసెస్ లాగా తీసుకోవాలి. మరి ఎక్కువ పిండిని కాకుండా అలాగని కొంచెం కాకుండా మీడియం సైజులో తీసుకోవాలి. ఇలా పీసుల్లాగా తీసేసుకున్న తర్వాత చిన్ని చిన్ని బాల్స్ లాగా చుట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండినంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టేసుకొని తీసుకోవాలి. ఇలా మీడియం సైజులో పీసుల్లాగా తీసుకొని చుట్టుకున్నట్లయితే మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చాలా బాగుంటాయి.
చపాతీలు ఒత్తుకునే పలక తీసుకొని అలాగే స్టిక్ని తీసుకోవాలి. దీనిపైన కొంచెం పిండిని చల్లుకోవాలి. మైదా పిండి కానీ అలాగే గోధుమ పిండిని కానీ. ముందుగా తయారు చేసి ఉంచుకున్న చిన్న చిన్న బాల్స్ని పిండి పైన పెట్టేసి ఒత్తుకోవాలి. మరి పెద్ద పెద్ద రేకులు కాకుండా అలాగని చిన్నగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుకొని తీసుకోవాలి. మరి తిక్క లేకుండా అలాగని పల్చగా లేకుండా మీడియం సైజులో ఒత్తుకొని తీసుకోవాలి. ఈ విధంగా రేకులు తయారు చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి ఉంచుకున్న స్టఫింగ్ని ఇందులోకి కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకుండా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. స్టఫింగ్ అంతా సైడ్లకు పోకుండా నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని చేతి వేళ్ళతో కొంచెం కొంచెం తీసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా చుట్టూ వాటర్నంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి సైడ్లన్నీ నీట్గా ప్రెస్ చేసుకోవాలి. లేదంటే ఆయిల్లోకి వేసినప్పుడు కజ్జికాయ అంతా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చేతిలోకి తీసుకొని ఇలా సైడ్లన్నీ నీట్గా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఇంకొక రేకును తయారు చేసుకొని ఇందులోకి ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ని వేసేసుకొని చేతి వేళ్ళ మధ్యలో ఉంచుకొనైనా ఈ కజ్జికాయని అల్లేసుకోవచ్చు. ఇక్కడ కజ్జికాయ మిషన్ లేకపోయినా కూడా మనం చేత్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా స్టఫింగ్ అంతా పెట్టేసుకున్న తర్వాత సైడ్లంతా వాటర్ అప్లై చేసుకొని ఇలా చేత్తో చిన్నగా కొంచెం కొంచెం అల్లేసుకున్నట్లయితే మనకి కజ్జికాయ రెడీ అయిపోతుంది. ఏ మిషన్ సహాయం లేకుండా ఇలా ఈజీగా చేత్తోనే తయారు చేసుకోవచ్చు. ఇలా సైడ్లంతా నీట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి కజ్జికాయ నీట్గా వచ్చేస్తుంది. చూడండి కజ్జికాయలు తయారు చేసుకోవడం ఎంత ఈజీనో చేత్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా సైడ్కి డిజైన్ కావాలనుకుంటే స్పోర్క్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నట్లయితే మనకి కజ్జికాయ డిజైన్గా కనిపిస్తుంది. ఈ విధంగా సైడ్లన్నీ ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి. చూడండి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 10-15 దాకా తయారు చేసుకొని వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి ఎక్కువగా తయారు చేసుకున్నట్లయితే సైడ్లు అన్నీ డ్రై అయిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీరు తీసుకున్న ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకున్నట్లయితే ఇందులో ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా కజ్జికాయలు రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బెల్లం రవ్వ కజ్జికాయలు చాలా బాగుంటాయి. చూడండి ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 10 డేస్ దాకైనా నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.